ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదే సింపుల్, ఈజీ, టేస్టీగా చేసుకునే వెజ్ నూడిల్స్. కార్తీక మాసం స్పెషల్ అనుకోండి. సో ఇప్పుడైతే దానికోసం మనం వేడి నీళ్ళు పెట్టుకొని, వేడి నీళ్ళలో పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని నూడిల్స్ని అయితే బాయిల్ చేసుకొని మనమైతే వడకట్టి పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత మనం దానికి కావాల్సిన వెజ్జెస్, క్యారెట్, ఇంకా బీన్స్, క్యాబేజీ ఇవన్నీ మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇదిగోండి బాయిల్ అయిపోతుంది. మనం దాన్ని నొప్పి చూస్తే మనకి కుక్ అయిందో లేదో తెలుస్తుంది. ఎవరికి మీకు తగ్గట్టు మీరు కుక్ చేసుకోండి. నూడిల్స్ కొంచెం సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంగా కుక్ చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు అవి ముక్కలు ముక్కలు అయిపోకుండా పేస్ట్లా అవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నూడిల్స్ అనేది. అందుకని అదేంటి ఆయిల్ ఎందుకు వేయమని చెప్పానంటే మనకి నూడిల్స్ మొత్తం అతుక్కోకుండా స్టిక్కీగా అయిపోకుండా విడివిడిగా వస్తుంది. సో వాటర్ బాయిల్ చేసినప్పుడే మనం కొంచెం అందులో చిన్న సాల్ట్, ఆయిల్ వేసుకోవాలి. మాకైతే కుక్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. సో తర్వాత అయితే మనం నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్. మనకి నూడిల్స్ అంటేనే కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మనం ఇందాలుగా పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జెస్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ. సో అవన్నీ మనం వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే అవి మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు, మీడియం కుక్ అవ్వాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు అవి కొంచెం క్రంచీగా తగులుతుంటే నూడిల్స్తో పాటు తినడానికి టేస్ట్ అదిరిపోతుంది. సో ఇప్పుడు ఈ 3 వేసేసి ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా ఆయిల్కి ఒకసారి కలిపేసుకుందాం. సో మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకుందాం. సో నాకైతే ఇది కొంచెం హాఫ్ కుక్ అయింది. సో ఒకసారి కలిపేసుకుందాం కింద నుంచి పైకి. ఎందుకంటే కింద కుక్ అయి పై కొంచెం అలానే ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత ఇందులో అయితే నేను కొంచెం వాళ్ళు నూడిల్స్తో పాటు ఒక మసాలా ఇస్తారు కదా, గరం మసాలా అంటే. సో నేను అది వేసుకున్నాను. లేకపోతే మన దగ్గర ఉన్న గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఇందులోని బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను. మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు మనం బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. మీ దగ్గర వైట్ పెప్పర్ ఉన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను దగ్గర అయితే సమయానికి బ్లాక్ పెప్పర్ ఉంది కాబట్టి నేను బ్లాక్ పెప్పర్ యూజ్ చేసుకున్నాను. ఎటువంటి సాసులు అవి వేయకుండా నేను చాలా సింపుల్గా కుక్ చేస్తున్నాను హెల్తీ వేలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వేసాం కదా, ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. అలాగా పెప్పర్ మసాలా వేసాం కదా, అందుకని ఒక 2 minutes ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇప్పుడు మనం బాండీలో వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మొత్తం కింద నుంచి కలుపుదాం. నూడిల్స్ చేసేటప్పుడు అయితే అంటే మెస్సీగా అయిపోతుంది. సో మనం అవన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా టేస్టీ నూడిల్స్ ముందుగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి నేను అందులో ఏం చేశానంటే మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి కారం అది సరిపోకపోయినా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మొత్తం అంతా కలిసేలాగా నూడిల్స్ని వెంటనే దింపేయకుండా మనకి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ ఉడకబెట్టాం కదా, సో అది పచ్చి వాసన పోవడం కోసం మనమైతే కాసేపు వెజ్జెస్తో పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన పోయి నూడిల్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇంకా ఒక 5 minutes అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను. అసలు కలర్, స్ట్రక్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే టేస్ట్ అయితే భలే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందని. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం.